ఒకప్పుడు ఒక కుగ్రామం నేడు ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో దశాబ్దాల క్రితం నిరుపేదలకు ఉచిత వైద్యం అందించిన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు ప్రపంచవ్యాప్తంగా పేరు నార్దించి వరల్డ్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే మన దేశంలో ఫస్ట్ టైము ఈ ఎయిడ్స్ సర్వీస్లో ఆయన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్న ఫస్ట్ వ్యక్తి డాక్టర్ గారు. అలాంటి మహా వ్యక్తి మన విశాఖ నగరంలో ఉండడం నిజంగా మనకు గర్వకారణం. అలాంటి పెద్ద వ్యక్తి సహృదయులు నిరుపేదలకి ఇప్పటికీ నిరుపేదలకి రూపాయి తీసుకోకుండా వైద్యం అందిస్తున్నారంటే నిజంగా అంటే ఇంకా ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో ఇలాంటి డాక్టర్లు ఇంకా ఉన్నారా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అసలు డాక్టర్ గారు ఉచిత వైద్య సేవ ఎందుకు చేయాలని ఆయన ప్రారంభించారు, ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారు అన్న విషయాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మేము మొట్టమొదటిసారి అసలు ఈ డాక్టర్ వృత్తిలో నిరుపేదలకి ఉచిత వైద్య సేవ చేయాలనే దృక్పథం మీకు ఎందుకు కలిగిందండి? ఈ భారతదేశం ఇప్పుడు కూడా పేద దేశం ఉండడానికి కారణం ఏంటంటే అనేక మంది ఆరోగ్య ఖర్చులు భరించలేకే. ఈవేళకి కూడా అనేక మంది అంటే నేను పేరున చెప్పదలుచుకోలేదు, ఎంత డబ్బున్నవాడు కూడా ఒకసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొస్తే అప్పులు పాలైపోతున్నాడు. ప్రభుత్వ పాలసీలు కూడా ఏ ఆరోగ్యశ్రీ చెప్పండి, లేకపోతే ఇంకొక ఇన్సూరెన్స్ అనండి, అవన్నీ కూడా ఏంటంటే కొన్ని వర్గాలకే మేలు చేస్తున్నాయి. నేను ఒక చిన్న గ్రామం, కింతల గ్రామం మాది. మా అమ్మ నాన్న రైతు కూలీలు. మా నాన్నగారు రైతు బిడ్డ, మా అమ్మ రైతు బిడ్డ. మేము 6 పిల్లలు, నేను ఇంటికి పెద్దవాడిని. మా గ్రామంలో పేదరికాన్ని కల్లారా చూశాను నేను. అక్కడ వైద్యం దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఈవేళ కూడా వైద్యుడికి వెళ్ళాలంటే చాలామందికి భయం. ఏ టెస్టులు రాసేస్తాడో ఈయన, ఏ మందులు రాసేస్తాడో, ఎన్ని వేలు ఖర్చు అయిపోద్దో అని బెంగపెట్టుకున్నటువంటి రోజులు ఇవి. అందుకే నేను ప్రాక్టీస్ పెట్టిన తొలి రోజుల్లో పైసా కూడా డబ్బు తీసుకునే వాటిని కాదనండి. తీసుకోకపోతే నా తోటి డాక్టర్లు నా మీద కంప్లైంట్ చేశారు. మేము జీవించాలి కదా, పలానా వ్యక్తి డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మరి ఫీజు తీసుకోవాలి కదా అని చెప్పి నా మీద కంప్లైంట్ చేశారు. అదొక నేపథ్యం కాకుండా మరొక పక్కనే కొందరు సెంటిమెంటల్గా వచ్చి నాతో మాట్లాడారు. ఒక ఆయన ఏమన్నాడు, సార్ గురుగారి దగ్గర పాఠాలు చెప్పించుకొని దక్షిణ ఇవ్వకపోతే ఆ పాఠాలు అబ్బవు, వైద్యుడి గారి దగ్గర వైద్యం చేయించుకొని ఫీజు ఇవ్వకపోతే ఆ వైద్యం అబ్బదు, కాబట్టి మీరు ఎంతో కొంత తీసుకోండి అని చెప్పి ఆయన పెద్ద ఆయన నన్ను చెప్పారు. నేను అన్నాను, నాకు ఎంతో కొంత తీసుకోవాలని కాదండి, నిరుపేద కూడా డబ్బులు లేవు అనేటటువంటి ఒక అధైర్యంతో డాక్టర్ సేవలు అందుకోకపోతే నేను చదివిన నా ఎంబీబీఎస్, నా ఎండి, ఎఫ్ఆర్సిపి లండను, ఈ డిగ్రీలన్నీ నాకు వేస్ట్ అండి. ఎవరి కోసం చదివాను? నేను ప్రజల కోసం చదివాను. ప్రజలు వచ్చి నా సర్వీస్ తీసుకుంటే కదా నాకు ఉపయోగం అని చెప్పి నేను ఆయన చెప్తే ఆయన అన్నాడు, బాబు నువ్వు అలా అనొద్దని చెప్పి ఆయన ఆ రోజున నా డెస్క్లో ఎంత కొంత పడేశాడు ఆయన. అప్పటి నుంచి ఈవేళకి కూడా నేను మా బయట స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరిని మీరు ఫీజు అడగొద్దు. అయితే ఇంతలో మరికొన్ని మారుతున్న వాతావరణంలో ఎవరైతే ఉచిత వైద్యం చేస్తారో ఆయన పనికి మాలిన డాక్టర్ని ఆయన మీద ముద్రేయడానికి ఒక వర్గం తయారైంది. ఏంటి, ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్ కాబట్టి వాళ్ళు ఫీజు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారు, ఉచిత వైద్యం చేస్తున్నారు అనేటటువంటి ఒక టాక్ కూడా ప్రారంభమైంది. రెండో పక్క ఇంకో టాక్ ఏంటి ప్రారంభమైంది, ఫ్రీ ట్రీట్మెంట్ అది ఏం చేస్తారు, మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి అంటే ప్రజల్లో కూడా ఎవడు 1000 రూపాయలు ఫీజు తీసుకుంటాడు గొప్ప డాక్టర్ అడు. అటు రష్యాలో డిగ్రీ కొనుక్కున్నాడా, లేకపోతే పాకిస్తాన్లో డిగ్రీ కొనుక్కున్నాడా, లేకపోతే ఈ మధ్యకాలంలో చైనాలో డిగ్రీ కొనుక్కున్నాడా చూడటం లేదు వాళ్ళని. ఎవడైతే 1000 రూపాయలు 2 రూపాయలు ఫీజు తీసుకున్నాడు పెద్ద డాక్టర్ ఆడు. ఈ కారణం వల్ల జనం భయపడిపోతున్నారు. పూర్వ రోజుల్లో మాకు ఎలా ఉండేదంటే వైద్యో నారాయణ హరి అనేవారు. ఇప్పుడు వైద్యో నారాయణ హరి అని తెలుసు కదా, ఇంకా ఏవో చేస్తాడు వాడు మనకి అని భయపడిపోతున్నారు.
అందుకే నేను అనేక మంది నన్ను అన్నారు, కాంచనపాలెంలో కూర్చుంటావు ఏంటయ్యా, నువ్వు ఎండి, పిహెచ్డి, ఎఫ్ఆర్సిపి చేసావు. ఇంకో మాట ధైర్యంగా చెప్పగలను, నేను ఎఫ్ఏఎంఎస్ అనే డిగ్రీ నాకు ఉంది. దాని అర్థం ఏంటంటే ఫెలో ఆఫ్ ద అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ డిగ్రీని భారతదేశంలో ఏడాదికి 10 మందికి ఇస్తారు. మన విశాఖపట్నంలో ఎముకల వైద్య నిపుణులు, కేజీహెచ్ ఆర్థోపెడ్ డిపార్ట్మెంట్ యొక్క ఫౌండరు డాక్టర్ వ్యాఘ్రేశ్వరి గారికి ఎఫ్ఎంఎస్ డిగ్రీ ఉండేది. బ్రహ్మయ్య శాస్త్రి గారు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ గారు, ఆయనకి ఎఫ్ఏఎంఎస్ డిగ్రీ ఉండేది. తర్వాత బి స్వరాజ్యలక్ష్మి, ప్రొఫెసర్ ఆఫ్ ఎస్పీఎం, ఆవిడకి ఎఫ్ఎంఎస్ ఉండేది. విశాఖపట్నం లాంటి మహానగరంలో గెలాక్సీ ఆఫ్ డాక్టర్స్, ఇన్ని వేల మంది ఉన్నటువంటి డాక్టర్ల వైవిధ్యంలో గత 60 ఏళ్లలో ఎఫ్ఎంఎస్ ఏకైక డాక్టర్ని నేనే. గర్వంగా నేను చెప్తాను. నేను ఈవేళ విశాఖపట్నంలో ఎఫ్ఎంఎస్ డాక్టరు ఎవరు ఉన్నారని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 4 డాక్టర్లు ఉన్నారు ఎఫ్ఎంఎస్ ఉన్నవారు ఈవేళ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో. కొందరు అంటారు, ఏముందని మాకు ఇంట్రెస్ట్ లేదండి. అందుకే ఏమయ్యా మీ అబ్బాయి ఐఏఎస్కి వెళ్ళండి, ఆడికి ఇంట్రెస్ట్ లేదని అంటాడు. అటు చదవడం చెప్పడు, ఇంట్రెస్ట్ లేదని చెప్తారు. అట్లా చెప్పుకుంటారు తప్ప, మరి నాకు ఎఫ్ఏఎంఎస్ ఉండి ఈవేళ కూడా మా హాస్పిటల్ బయట చూసుకోండి, మీరు వెళ్ళి, మీరు వచ్చారని నేను బోర్డు రాయను కదా, బయట బోర్డు ఉంటే చూడండి, పేదలు పైసా ఫీజు ఇవ్వక్కర్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకి ఒక వృత్తిని ఇచ్చాడు. ఏంటి? వైద్య వృత్తి. ఈ వైద్య వృత్తిని 10 మందికి ఉపయోగిద్దాం మనం. అయితే మరి భార్య బిడ్డలున్నారు కదా, నేను మునిస్తుడిని కాను కదా, కందమూలవతలు తిని బతకలేను కదా. కాబట్టి ఎవరికి నచ్చినంత వాళ్ళు ఇష్టపడినంత వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వారు ఫీజు ఇచ్చినప్పుడు కూడా ఈవేళ కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నాను. కాకపోతే మారుతున్నటువంటి ప్రజల అభిప్రాయాలు బట్టి ఫీజు తీసుకోవడం తప్ప, వాస్తవానికి నాకు ఫీజు ఇవ్వకపోయినా ఈరోజు కూడా నేను ధైర్యంగా చెబుతున్నాను. అంటే ఎటువంటి వాట్ కాల్ దురాలోచన లేకుండా, అంటే ఏదో మనకు మనసులో వేరే ఆలోచనలు కాకుండా ప్రజలకు జీవితాంతం ఊపిరినంత వరకు నేను 10 మందికి సహాయం చేయాలి. కాబట్టి నిరుపేదలు ఎవరైనా వచ్చి వాళ్ళు ఇంకోటి చెబుతాను, బాబు నువ్వు పరీక్షలు చేయించుకోకపోయినా నేను నీ జబ్బుని నేను కనిపెట్టగలను. కానీ వీళ్ళు ఏమైపోయింది, పేషెంట్ రాగానే సార్ నాకు ఒక స్కాన్ తీయండి అంటున్నాడు. వచ్చి ఆయన పేషెంట్ రాగానే సార్ నాకు ఎక్స్రే తీయమంటున్నాడు. మా మాట ఆలిండవు లేదు, వారి మాట మేవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది ఈవేళ. ఈ కారణాల వల్ల కొన్నిసార్లు నిరుపేదలు మోసపోతున్నారు. రెండోది, మరికొంతమంది ఏం చేస్తున్నారు, పేషెంట్లు రాగానే డాక్టర్కి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా, డాక్టర్ గారు ఇదేమన్నా క్యాన్సర్ అంటారా మా అమ్మకి, చూడండి కొంచెం స్కానింగ్ చేయించండి అని ఆయనే చెప్తాడు. వాళ్ళమ్మ ముందే మమ్మల్ని పరీక్ష ఇవ్వట్లేదు. ఈ కారణాల వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఫ్యామిలీ మెడిసిన్ అంటే అర్థం ఏంటంటే, పూర్వం ఉండేవారండి, వాళ్ళకి ఏమనేవారు, ఇంటి వైద్యుడు అని పేరు వాళ్ళకి. ఇంటి వైద్యుడు, ప్రతి ఇంటికి వైద్యుడు ఉండేవాడు, పర్సనల్ వైద్యుడు. వాళ్ళనే ఫ్యామిలీ ఫిజిషియన్ అంటారు, అంటే ఆ కుటుంబ వైద్యుడు అనేవారు. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే పోయిందో భారతదేశంలో పేదరికం పెరిగిపోయింది. కారణం ఏంటి, రిక్షా తొక్కుని రోజుకి 300 సంపాదించినటువంటి వ్యక్తి, ఆయన తలనొప్పి వస్తే డైరెక్ట్గా అతను ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. అక్కడ ఒక న్యూరోసర్జను చూస్తాడు. ఆయన్ని చూసి, అబ్బా ఈయన వచ్చాడు కదా, ఒక ఎంఆర్ఐ రాయండి అని అంటాడు. ఎంఆర్ఐ ఎంత అవుద్దండి, 3000 4000 అవుద్ది. వీడి గుండెలో రాయి పడిపోద్ది. డాక్టర్ గారు ఎంఆర్ఐ రాయమని చెప్పారు కదా, ఆ పరీక్షకి వెళ్తాడు. డబ్బు ఉండదు. భార్య మంగళసూత్రాలు కూడా కొందరు తనఖా పెట్టి డబ్బులు తెచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఈ దరిద్ర వ్యవస్థ భారతదేశంలో తగ్గాలంటే కుటుంబ వైద్యుడు అనేటటువంటి వ్యవస్థని ప్రభుత్వం ఆచరణలో పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరుగుద్ది. చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను లండన్లో పనిచేశాను. బ్రిటన్లో పనిచేస్తున్నప్పుడు మాకు ఒక ప్రావిన్స్ అంటాం మేము. అంటే ఇప్పుడు ఒక కార్పొరేటర్ స్థాయి, ఆయన ఏరియా ఎంత ఏరియా ఉంది, లేదా ఎమ్మెల్యే స్థాయి అది ఏరియా ఎంత ఉంది. ఆ ప్రావిన్స్లో మాలాంటి డాక్టర్లు ఉండేవాళ్ళం మేము. మా దగ్గరికి ప్రధానమంత్రి బ్రిటిష్, ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోయినా, ఆయన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోయినా ముందు నా దగ్గర రావాలి. నేను పరీక్ష చేసి, ఇది కిడ్నీ వైద్యమా, ఇది నెర్వస్ వైద్యమా, ఇది బ్రెయిన్ వైద్యమా, ఇది బోన్స్ వైద్యమా, ఇది గర్భిణీ స్త్రీల వైద్యమా నిర్ణయించి నేను పంపాలి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి. అంతేగాని ఈ ప్రధానమంత్రి గారు కాబట్టి ఆయన కానీ తిన్నగా వెళ్ళిపోయి
బ్రెయిన్ డాక్టర్ కన్సల్ట్ చేసి చూడటం అక్కడ. ఆ వ్యవస్థ భారతదేశంలో రావాలి. వచ్చినప్పుడు మాత్రమే భారతదేశంలో పేదరికం తగ్గుద్ది. లేకపోతే రాను రాను వందలాది మంది రోగులు అప్పులు తీర్చలేక, జబ్బులు తీరక, మీకు గుర్తుండి ఉంటుంది కరోనా టైంలో మనిషి పోయేవాడు, మనిషితో పాటు 10 లక్షలు 20 లక్షలు బిల్లు పోయేది. అదే పరిస్థితి ఇవాళ దాగునున్నది. కాబట్టి ఫ్యామిలీ మెడిసిన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, నేను ప్రజల్లో కూడా అవగాహన పెరిగి ఏ ఫండమెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి జబ్బు నయమవుతున్నటువంటి విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించుకోవాలి. అంతేగాని ప్రతి చిన్నదానికి పెద్దదానికి స్పెషలిస్ట్ కావాలని పరిగెడితే స్పెషలిస్ట్. డాక్టర్ గారు ఒక్క విషయం చెప్పండి. మీరు లండన్లో చదువుకున్నారు, ఇక్కడ ఇండియాలో చదువుకున్న డాక్టర్లు ఉన్నారు. అంటే ఈ రోజుల్లో డాక్టర్లు లండన్ కానీ లేకపోతే అమెరికా కానీ జర్మనీ కానీ సో ఈ పెద్ద పెద్ద కంట్రీల్లో వెళ్ళి డాక్టర్ చదివి ఇక్కడ క్లినిక్ ఇవి క్లినిక్లు పెట్టుకుని లేకపోతే హాస్పిటల్ సర్వీసులు అందించేటప్పుడు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. దాంతోపాటు ఇంకొక సమస్య ఏంటంటే మెడికల్ మాఫియా ఒకటి అదో తోడైంది. అసలు ఇవన్నీ రావడానికి పెరగడానికి కారణం ఏంటి? ఇవన్నీ నివారణ జరగమంటారా? ప్రజలే కారణం అండి, ఇంకేమి లేదు. దీనికి ప్రధాన కారణం ప్రజలే కారణం. ప్రజల్లో అవగాహన లేదు. ప్రజలు వారికి వారే వైద్యులుగా మారిపోతున్నారు. ఇంటికి వస్తాడండి, మాకు 300 రూపాయలకి 50 టెస్టులు చేస్తారండి అని వాళ్ళే పరీక్ష చేయించుకుని మా దగ్గరకు వస్తున్నారు. 50 రూపాయలకి 350 రూపాయల టెస్టులు ఏంటండి? నిజంగా టెస్టులు అవి? నిజంగా అతను టెక్నీషియనేనా? మనం కొన్ని ఊహించుకోవాలి. ఏంటి ఊహించుకోవాలి? బంగారం తులం 30 రూపాయలకు అమ్ముతున్నారని ఎవడో చెప్పాడు అనుకుందాం. బంగారం కాదు అది. ప్రజలు ఎప్పుడైతే వారికి వారు స్పెషలిస్ట్ మాకు కావాలి, వృద్ధానికి మాకేమో ప్రెస్టేజ్ అండి. ఈ మధ్య పేషెంట్లో కూడా పెరిగింది. బాబు మా బ్రదర్ని కేర్లో జాయిన్ చేసామయ్యా అంటే అర్థం ఏంటి? పెద్ద హాస్పిటల్ కాబట్టి ఆ పక్కోడు ఓహో ఈయన చాలా పెద్దోడు రా, లేకపోతే కేర్ కిందకి వెళ్తాడు వీడు అనుకుంటారని చెప్పి అటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ కూడా ప్రజల్లో తయారైంది. 2 రకాలైన సమస్యల వల్ల వైద్యం ఈ దేశంలో కాస్ట్లీ అయిపోతుంది. ఒకటి, ప్రజలు తమకు తాము సరైనటువంటి ఫ్యామిలీ ఫిజిషియన్ ఇంటి వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఇంటి వైద్యుడికి ఏమవుద్ది? వీళ్ళ నాన్నగారికి ఆస్తమా ఉండేది కాబట్టి కొడుకు ఆస్తమా ఉందేమో అని ఆలోచిస్తాడు. వీళ్ళ నాన్నగారికి బీపీ ఉంది కాబట్టి కొడుకు బీపీ ఆలోచిస్తాడు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాడు. ఎందుకని? ఆ ఫ్యామిలీ తరఫు ఫుడ్ హ్యాబిట్స్ తెలుస్తాయి వీడికి. వీళ్ళు చేపలు తినరు, వీళ్ళు నాన్ వెజిటేరియన్ తినరు, కాబట్టి ఈ జబ్బులకి రాకపోవచ్చు వీళ్ళకి. పలానా ఫుడ్లు తింటారు వీళ్ళు. ఇవన్నీ కుటుంబ వైద్యుడికి అర్థమవుద్ది. అదే మీకు క్షణాల్లో వెళ్ళి మీరు కార్పొరేట్ హాస్పిటల్లో దూరిపోయి నేను కార్పొరేట్ హాస్పిటల్ని క్రిటిసైజ్ చేయట్లేదండి. దేనికి ఏది అవసరమో అది చెయ్యాలి మనకి. ఇప్పుడు మీరు విశాఖపట్నం నుంచి పెందుర్తి వెళ్ళాలి, నాకు హెలికాప్టర్ కావాలంటే ఎలాగండి? విశాఖపట్నం నుంచి పెందుర్తి వెళ్ళాలంటే మీరు మామూలుగా ఒక సైకిలో నడిచో లేకపోతే బస్సులో వెళ్ళాలి. ప్రతి చిన్నదానికి నేను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను అనుకుంటే ఏం జరుగుతుంది అక్కడ? కుటుంబ వ్యవస్థ డాక్టర్లు కావాలని అంటున్నారు. ఇప్పుడు ఎక్కడున్నాయండి? గతంలో మీరు చిన్న టైంలో ఉన్నాయి, ఇప్పుడు అట్లా లేదు కదా. ఇది కార్పొరేట్ హాస్పిటల్ వచ్చేసింది, అది సాధ్యమా? అసాధ్యం అంటే ఏమీ లేదండి. కుటుంబ వైద్యుడు నా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఎంబీబీఎస్ పాస్ అవ్వగానే 2 సంవత్సరాలు వాళ్ళని ఇంటింటికి వెళ్ళి వైద్యం చేయమని వదిలేయాలి. వాళ్ళని నేర్చుకుంటారు. వాళ్ళు వీళ్ళకి మాట్లాడడం చేత కాదు, కొత్తగా వచ్చిన డాక్టర్కి పేషెంట్తోని. తర్వాత కొందరు డాక్టర్లు ఎలా తయారయ్యారంటే లేని జబ్బులు పేషెంట్లకు ఇచ్చేస్తున్నారు. అంటే ఏంటి చెప్పమంటారా? ఈ పేషెంట్ వచ్చి తలనొప్పి అని చెప్తాడు. ఈయనకు తెలివితేటలు ఎక్కడో రష్యాలో చదువుకొని వస్తాడు ఈయన. వాళ్ళందరినీ నేను క్రిటిసైజ్ చేయట్లేదండి బాబు, జరుగుతున్నటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు కేస్ స్టడీ అంటారు దాన్ని. వాళ్ళు ఏం చెప్తారు? హెడేక్ అంటే వీడికి బ్రెయిన్లో ట్యూమర్ ఉందేమో అనుకుంటున్నాడు, అంటే క్యాన్సర్ ముందు బుర్రలో అటు గుర్తొచ్చింది అది. కానీ తలనొప్పి రావడానికి కామన్ కోల్డ్, జలుబు, చిన్న జలుబు అంటే దాంతో వస్తుంది. రాత్రి నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంది, ఎండలో తిరిగి తలనొప్పి వస్తుంది, అన్నం జీర్ణం కాకపోతే తలనొప్పి వస్తుంది. అర్థమైందండి? ఇవన్నీ వదిలేసాడుతని నీ బ్రెయిన్లో ట్యూమర్ ఉందేమో అని అంటాడు ఈ డాక్టర్. లేని ట్యూమర్ ఇడికి బుర్రలో పెట్టాడు. వీడికి ఆ దెయ్యం పట్టుకొని ఈయన రోజు తలనొప్పి రాగానే అమ్మో నాకు ట్యూమర్ ఉందేమో అనుకొని మెగపెట్టుకుంటాడు. అలాంటి పేషెంట్లు ఈవేళ సైకలాజికల్ పేషెంట్లు కూడా తయారవడానికి కారణం ఏంటంటే ఇన్ఎఫిషియంట్, ఆఫ్ నాలెడ్జ్, ఇల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్లు అండి.
నేను డాక్టర్లని నేను అంటలేదు, నేను తిట్టడం కాదండి, డాక్టర్లని నేనేమి ఎవరిని విమర్శించడం కాదండి. మీరు ఒక నోటి నుంచి మాట చెప్పే ముందర, ఆయన క్యాన్సర్ని మీరు ఆయన బుర్రలో పెట్టే ముందర మీరు అన్ని పరీక్షలు చేయండి. అప్పుడు కూడా ప్రమాదం జబ్బులు ఉన్నప్పుడు పేషెంట్ చెప్పకూడదండి, పేషెంట్ పక్కలో చెప్పాలా. అబ్బాయిని పిలిచి, నాన్న మీ నాన్నగారికి ఇలాగ అనుమానంగా ఉంది నాకు అని చెప్తే ఆయన ఆనందపడతాడు. లేని దాన్ని బుర్రలో పెడితే మీరు, చిన్నప్పుడు మా ఊర్లో ఒక చెరువు ఉండేది, అక్కడ ఒక తాడి చెట్టు ఉండేది, దాని మీద దెయ్యం ఉందని పెద్ద ప్రచారం ఆ రోజుల్లో. పొరపాటుని ఒక్కరు వచ్చినప్పుడు మేము ఆ త్రోవట వస్తున్నప్పుడు ఆ ఎక్కడో చిన్న గాలి వేస్తే అక్కడ పడిపోయారు కొందరు. కొందరైతే సైకిల్ అయిపోయి మా చీన వెనక్కి వెళ్ళిపోతుందండి ఆ చెట్టు దగ్గర అనేవారు. నేను ఒకరోజు యూనివర్సిటీలో డిగ్రీ కాలేజ్ చదువుకుని రాత్రి 9 వచ్చాను. ఆ చెట్టు అక్కడ ఉంది. ఏంటి ఇలా జనం అందరూ అంటాను, చెట్టు దగ్గర నిలబడి చూశాను నేను. బాగానే ఉంది, అది ఏది పడలేదు. అంటే మనిషికి ఎప్పుడు కూడా ఒక సందేశం ముందు బుర్రలోకి వెళ్తే అది ఆయన మీద ప్రమాదం చూపిస్తుంది. ఈ దెయ్యాలు దేవతలు ఎలా వచ్చి అనుకుంటున్నారు? మనుషులు పెట్టినటువంటివే. కాబట్టి డాక్టర్ అనేవాడు పేషెంట్కి రోగ నిర్ధారణ చేయకుండా ఇది ఫలానా జబ్బు అని చెప్పకూడదు. మీరు పెద్ద మీడియా కాబట్టి నేను తప్పకుండా ఒక మాట చెప్పవచ్చు. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నేను ప్రూవ్ చేస్తాను దాన్ని, ఎవడన్నా దగ్గరికి వస్తే. ఆయనకి హెచ్ఐవి లేకుండా ఉందని రిపోర్ట్ ఇచ్చేశారు. దాంతో వాళ్ళు అలా కలూరం అయిపోయారు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అనుకుని భార్యాభర్త ఇద్దరు కూడా పాయిజన్ కొనుక్కున్నారు. కొనుక్కొని హోటల్లో రూమ్ తీసుకున్నారు, చచ్చిపోవాలనుకుంటున్నారు. ఇందులో జెమినీ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చిందంట. మీరు ఒప్పుకుంటే డైరెక్ట్గా చూపుదాను, మీకు పర్సనల్గా నా దగ్గర అన్ని ఫైల్స్ చూపిస్తాను. ఇప్పుడే చూపిస్తాను మీకు, అన్ని ఫైల్స్ చూపిస్తాను మీకు. అప్పుడు అందులో నేను చెప్పానట, హెచ్ఐవి ఏముంది, మామూలు జబ్బే. షుగర్కి వైద్యం ఉంది, బీపీకి వైద్యం ఉంది, ఫిట్స్ వస్తే అంటే మనం మూర్ఛ అంటాం, వైద్యం ఉంది, దీనికి వైద్యం ఉంది, ఎందుకు భయపడతారు మీరు అని చెప్పానట నేను. ఇది జెమినీ టీవీలో. అది చూసి వాళ్ళు జెమినీ టీవీ హెడ్ దగ్గరికి వెళ్ళారు, నా అడ్రస్ తెలుసుకున్నారు. తెలుసుకొని నా దగ్గరికి ఒక 3-4 రోజుల తర్వాత వచ్చారు వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరికి. చెప్పాను, అమ్మ అది తప్పు రిపోర్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే మీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. అయినప్పుడు కానీ మళ్ళీ పరీక్ష చేశాను. చేస్తే అప్పుడు వాస్తవాలు తెలిసి వాళ్ళకి చెప్పాను. వారు ఆత్మహత్య మానేశారు. తర్వాత ఇద్దరు కూడా ఒక కూతురు పుట్టింది వాళ్ళకి. మీకు చూపిస్తాను అన్నీ కూడా చూదురు కానీ ఇప్పుడు మీరు. అంటే ఈ తొందరపాటులో వచ్చినటువంటి బ్లడ్ రిపోర్ట్లు చూసి కూడా కొందరు, అమ్మో నా షుగర్ వచ్చేసింది, అమ్మో నా కొలెస్ట్రాల్ పెరిగిపోయింది అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి నేను ఒకే మాట చెప్తాను, రూపాయి ఖర్చు ఎక్కువైనా ప్రమాణాలు పాటిస్తున్న ల్యాబొరేటరీలో పరీక్ష చేయించుకోండి. లేకపోతే లేని జబ్బు ఉందని, ఉన్న జబ్బు లేదని నిర్ధారణలు అయ్యి చాలామంది బాధలు పడుతున్నారు. సామాన్య ప్రజలు కానీ లేదా డబ్బు బాగా ఉన్న ధనికులు కానీ పేదలు కానీ ఎవరైనా తన జబ్బు ఉందే నిర్ధారణ చేసుకోవడానికి కరెక్ట్ అయిన ల్యాబొరేటరీలు, ఓ మంచి డాక్టరు, తెలిసిన డాక్టరు మనం ఎంచుకొని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నమ్మి ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా మన ఆరోగ్యం కుదిరపడుతుందని డాక్టర్ గారు అంటున్నారు. రాబోయే రోజుల్లో మన కూటుకుపల్లి సూర్యారావు గారు ఇప్పటికే ఎన్నో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఇచ్చేశారు. ఇప్పటికీ ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఇంకా విశాఖపట్నం నగర ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందించాలని మనం కోరుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి.